ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము తడికలపూడి వాస్తవ్యులు పిట్ట మౌనిక గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్ట రాధాకృష్ణ రిబ్కా గారు, కుమారుడు ఆదిత్య కుమార్ సహాయం చేస్తున్నారు. మౌనికకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నూతన సంవత్సరాన్ని బిడ్డ కొరకు దీవించినట్లు ప్రార్థిద్దాం. పిట్ట రాధాకృష్ణ గారు, రిబ్కా గారులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు రాధాకృష్ణ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. జన్మదినము జరుపుకుంటున్న చిన్న బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప కుమార్తెకు దయచేయం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందు. వాక్యములు తోడుగా ఉండము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 40వ వచనం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 40వ వచనం. యేసును సిలువ వేశారు. యేసు సిలువపై గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణము విడిచారు. ఆయన ప్రాణము విడిచినప్పుడు శతాధిపతిని రక్షించారు. ఇతడు నిజముగా దేవుని కుమారుడే అనే గ్రహింపు అతనిలో వచ్చింది. యేసును దేవుని కుమారునిగా గుర్తించాడు అనంటే హీ ఈజ్ సేవ్డ్ అని అర్థం. అక్కడ అంతమంది ఉన్నారు, గొప్ప జన సమూహం ఉంది. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. ఇంచుమించు 18 దేశాల ప్రజలు ఉన్నారు అక్కడ. పస్కా పండుగకు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి, దేశాలన్నింటి నుంచి అక్కడకు మైగ్రేట్స్గా వెళ్ళిపోయిన, వలసకు వెళ్ళిపోయిన యూదులు యెరూషలేము దేవాలయానికి ఖచ్చితంగా రావాలి. 2 ప్రధాన పండుగలు, పస్కా, పెంతెకొస్తు. ఈ 2 కూడా ఒకే పర్యాయం హాజరవుతారు. యూదా కుటుంబాలలోని పురుషులు. ఈ 2 మధ్య 50 దినాల సమయం ఉంది. ఇది ఒక విధంగా మన వెకేషన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ 3 ప్రధాన పండుగల్లో, సంవత్సరంలో 3 ప్రధాన పండుగల్లో ఖచ్చితంగా కుటుంబ యజమానుడైన పురుషుడు పాల్గొవాలి. అందుకే పస్కా పండుగకు వచ్చి పెంతెకొస్తు పండుగ వరకు కూడా యెరూషలేములో వాళ్ళ బంధువుల ఇళ్లలో, యోదయలో, గలలీలో గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి సందర్భాన పస్కా పండుగలో యేసు యొక్క మరణము, 3వ దినాన పునరుత్థానము, 40వ దినాన ఆరోహణము, 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుని కృమ్మరింపు. ఈ 4 అనుభవాలు 18 దేశాల నుండి వచ్చినటువంటి పురుషులు ఈ 4 సంఘటనలు ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్లకు అనుభవానికి వచ్చాయి.
యేసును సిలువేస్తున్నప్పుడు అక్కడున్నారు. యేసు పునరుద్ధానుడయ్యాడని చెప్పి ఒక వార్త దావానలముల వ్యాపించినప్పుడు అక్కడున్నారు. యేసు ఆరోహమునకు ఆకాశమునకు వెళ్ళాడని విన్నప్పుడు వాళ్ళు అక్కడున్నారు. శిష్యులు 120 మంది మేడగదిలో ప్రార్థించి 10 దినాలు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ పెంతెకొస్తు పండుగ నాడు పేతురు గారి ప్రసంగానికి 3000 మంది యూదులు పురుషులు రక్షించబడినప్పుడు 18 దేశాల ప్రజలు అక్కడున్నారు. అక్కడే సువార్త విస్తరణకు ప్రభువు నాందిని ఏర్పాటు చేశాడు. ఆయన మరణము భూస్థాపితము, ఆయన పునరుద్ధానము ప్రత్యక్షతలు, ఆయన పరలోకపు ఆహ్వానము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చుట, ఈ అనుభవాలన్నింటినీ ఎరిగినటువంటి 18 దేశాల యోధా పురుషులు వారి వారి స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ అనుభవాలు ఆ ప్రాంతాల్లో స్ప్రెడ్ చేశారు, విస్తరింపచేశారు. అలాగున సువార్త పెరుగుటకు కారణం వచ్చింది. దేవుని ప్రణాళిక నేను చెప్పాను కదా నా ప్రార్థనలో, అది దేవుని ప్రణాళిక. దేవుడు తన ప్రణాళికను తాను గంభీరముగా నెరవేర్చుకొనగలిగినటువంటి వాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన తన ప్రణాళిక చొప్పున యేసును ఏ విధంగా పోషించాడు అనేది ఈ వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువపై మరణించాడు, సిలువ మీద ఆయన దేహం ఇంకా ఉన్నది. 3 గంటలకు 6 గంటలకు మధ్య అక్కడ ఎవరున్నారు, సిలువ యొద్ద ఎవరున్నారు, ఇది ఇక్కడ రాస్తున్నప్పుడు ప్రత్యేకంగా స్త్రీలను గురించి రాస్తున్నాడు. సిలువ యొద్ద యోహాను అను ఒక్క శిష్యుడు మాత్రమే ఉన్నాడు. యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఈ 10 మంది పరారైపోయారు. ఈ 10 మంది పారిపోయారు. ఆ సందర్భంలో ఆయన యొద్ద, సిలువ యొద్ద, ఆయన మరణ సమయంలో, ఆయన శ్రమ సమయంలో, ఆయన వేదన సమయంలో, ఆయన 7 మాటలు పలుకుతున్న సమయంలో ఆయన యొద్ద ఎవరున్నారు? వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. మగ్దలేనే మరియ, యోసే అనువారి తల్లి అయిన మరియ, సలోమి అనే ఆమె, మరియు యేసు తల్లి మరియ, యోహాను, మరియు ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను, అండర్లైన్ చేయండి, నేను దీర్ఘం తీసి చదివాను, అనేకులను, స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. స్త్రీల పట్ల మనం చాలా తక్కువ చూపు చూస్తుంటాం. భారతీయ సంస్కృతిలో స్త్రీ యొక్క విలువ తగ్గించి ఇవ్వటం జరుగుతోంది. ఇది మన కల్చర్లో మనకున్న టీచింగ్స్ వల్ల వచ్చింది. స్త్రీని ఒక ఆస్తిగానే పరిగణించారు పూర్వీకులు. భారత సాంప్రదాయాల్లో ఒక ఆస్తిగానే, భర్తకు చెందినటువంటి ఒక ఆస్తిగా, పిల్లలకు చెందినటువంటి ఒక మాతృమూర్తిగా పెంపకం వరకును, వంట వరకును,
విద్య లేదు, అసలు అవకాశమే లేదు. తర్వాత వారు ఆస్తి హక్కు లేదు. తర్వాత వారు ఏమి తెలుసుకోవాలో భర్త ద్వారానే. ఎన్ని అవమానాలు మన దేశంలో చూచాం. భర్త చనిపోయిన స్త్రీకి శిరోమండనం, వృద్ధుడైన భర్తను బాల్యంలో ఉన్న యవన బిడ్డలకు, ఆడపిల్లలకు వివాహాలు చేసేయటం, వాళ్ళు చనిపోయినప్పుడు తీసుకెళ్ళి చితి మీద వేసి చంపేసేయటం. స్త్రీని మన దేశంలో చాలా భయంకరంగా హ్యూమిలియేట్ చేశారు. ఇప్పటికీ 70 సంవత్సరాలు భారతదేశానికి మనకు స్వతంత్రం వచ్చినా 33% రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి పార్లమెంటులో పురుషులకు చేతులు రావు. నేనైతే 50% ఇవ్వాలన్నాను. పార్లమెంటులో 50% విమెన్ ఎంపీస్ ఉండాలి. స్టేట్ అసెంబ్లీస్లో 50% ఉమెన్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉండాలి. ఎమ్మెల్సీస్ 50% ఉండాలి. ఎంప్లాయ్మెంట్లో 50% కంపల్సరీ రిజర్వేషన్ ఉండాలి. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా 50% ఉండాలి. ఒక ఆడపిల్ల కారు నడిపితే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. 10 ఏళ్ల క్రితం అయితే వండర్గానే చెప్పుకునేవాళ్ళం. ఇవాళకి విమెన్ ఆర్టీసీ బస్సుల్లో మనం డ్రైవర్గా ఇవ్వలేము, ఇవ్వటం లేదు. ఆటో డ్రైవర్స్గా వీ కాంట్ అలౌ విమెన్ ఈవెన్ టుడే. ఏమిటంటే ఒక చులకన భావం, స్త్రీ అంటే ఒక చులకన భావం. ఇవాళ ఇప్పటికీ కట్నాలు లేకుండా ఆడపిల్లలను పెళ్లి చేసుకోవట్లేదు. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళను, ఎంటెక్ చదివిన వాళ్ళను, ఎంఫార్మసీ చదివిన వాళ్ళను, ఎంసీఏ చదివిన వాళ్ళను కూడా కట్నం లేకుండా చేసుకోవట్లేదంటే కట్నం ఇచ్చే తల్లిదండ్రులు ఎంత తప్పు చేస్తున్నారో ఎన్నడూ ఆలోచించలేదు మన దేశంలో. ఎంతో చదువుకున్న మగాళ్ళు, యవనస్తులు కూడా చీప్ మైండెడ్గా మామగారింటి నుంచి ఏమొస్తుందా అని కక్కుర్తిగా ఎదురు చూస్తున్నవాడు. వాహనం ఇస్తాడా, కారు ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, బంగారం ఇస్తాడా, పొలం ఇస్తాడా? ఎన్ని చట్టాలు వచ్చినాయి. గృహహింస చట్టం, 498A చట్టం నీరు గారిపోయింది. ఎవరో మిస్యూజ్ చేశారట, అందుకనే నీరు గారి చేశారట. అక్యూజ్డ్ 1కు కూడా బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు 498 చట్టం అంటే సింహ స్వప్నం. నేను కొంచెం వాక్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటాకే ఈ దుస్థితి చెబుతున్నా. నేను స్త్రీ మహోన్నత్యం, వారి ధైర్యం, వారి తెగింపు, వారి సాహసం, వారి దాతృత్వం చెప్పే ముందు ఇది చెబుతున్నా. నేనేదో విమర్శ కోసం మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకు 2 కుమారులు ఉన్నారు. అర్థమవుతుందా? కట్నం మాట్లాడేది పాస్టర్ గారులే. ఇవాళ మానండి అని చెప్పట్లే, లోకం అంతా తీసుకుంటున్నారు, మీరు కూడా తీసుకోండి, వీలైతే దశంభాగం ఇవ్వండి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో 5 లక్షల కంటే ఖర్చు ఎక్కువ పెట్టిన వాళ్ళు అకౌంట్స్ సమర్పించండి అని చెప్పి హాస్యాస్పదమైనటువంటి జోకులు పేలుస్తున్నారు. ఈ మాట అన్నందుకు నన్ను అరెస్ట్ చేస్తే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ టు బి హ్యాపీ. సంతోషించేది నేను. నన్ను ప్రభుత్వాన్ని ఇట్ట అంటావా అని చెప్పి అంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను సంతోషపడి జైల్లో చచ్చిపోతాను. 30 ఏళ్ళు వేసుకో జైలు, నాకు 15 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు వేసుకో, 2 లైఫ్లు వేసుకో, నాకు ఇబ్బంది లేదు. జోక్ కాదండి. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెడితే అకౌంట్స్ అంటే కోట్ల రూపాయలు, 100 కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, హాజరై అక్షంతలేసి వచ్చిన వాళ్ళే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
హౌ సాడ్ ఇట్ ఈస్. మనం భారతదేశము దాని సంస్కృతిని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అది ఒక పార్శ్వమే, అది పుస్తకాలలోనే, అది కవుల మాటల్లోనే, అది పెద్ద మనుషుల మాటల్లోనే, సమాజంలో లేదు. ఆడపిల్ల బయటికి వెళ్తే గడగడలాడిపోతున్నారు తల్లిదండ్రులు లోపలికి వచ్చే వరకు. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ మొదలు వారు నడిచే నడక నుంచి చూచే చూపు వరకు ఇవాళ విమర్శల వర్షమే కురిపిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము స్త్రీని ఎంత గౌరవించింది, ఎంత గౌరవించింది. సహోదరుడు, సహోదరుడు, దేవుని యొక్క వాక్యము ఒక స్త్రీకి ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని గురించి ఎట్లా మాట్లాడి, వారి స్వాతంత్రాన్ని గురించి ఎట్లా మాట్లాడి, వారిలో ఉన్న చైతన్యాన్ని గురించి ఎంత మాట్లాడి. ఇవాళ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చర్చెస్లో కూడా కమిటీలు వేస్తారు. నా మాట వింటున్నారా? నేను క్రైస్తవ నాయకులను, సంఘ కాపులను, సంస్థలను అడుగుతున్నాను, వాళ్ళ మీ కమిటీలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పాలి. మనం స్త్రీలను కమిటీలోకి తీసుకోం. మనం లీడర్షిప్లోకి స్త్రీలను తీసుకోం. మన క్యాబినెట్స్లోకి ప్రపోర్షనేట్గా విమెన్ని తీసుకోం. అర్థమవుతుందా? ఒకవేళ స్త్రీలలో ఎవరికైనా పదవులు ఇచ్చినా వాటిని భర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు వాళ్ళే చేస్తారు. ఊరికే రబ్బర్ స్టాంప్. కనుక నేను ఎందుకు చెప్పానంటే ఇదంతా కడుపు మండి కాదు. మనం ఎన్లైట్ కావాలి. సమాజం మనం కళ్ళు తెరవాలి. ఆడపిల్లను చదివించరు, ఆడపిల్లను ప్రోత్సహించరు. దేవుని కృప వల్ల కొంత మార్పు వచ్చింది సమాజంలో. అది నన్ను అడిగితే ఇప్పటి కాలంతో కంపేర్ చేసి పురుషులకున్న స్వేచ్ఛతో వాళ్ళకున్న ప్రయారిటీస్తో చూస్తే 1% కూడా లేదు. నాట్ ఈవెన్ 1%. నాట్ ఈవెన్ 1%. కొంత ప్రభుత్వం అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. శాఖలు పెట్టారు, సంస్థలు పెట్టారు, డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డెవలప్ అవటానికి స్త్రీలు కూడా ముందుకు రాలేకపోతున్నారు. పురుషులు వాళ్ళను ముందుకు నెట్టి డెవలప్ చేయాలి, అలా చేయలేకపోతున్నారు. కనుక అటువంటి స్థితిలో ఉన్న మన దేశంలో సైతం స్త్రీకి సంఘంలో అత్యధిక ప్రాధాన్యత. స్త్రీ కేవలం ఒక ప్రార్థించే వ్యక్తిగానే కాదు, తన పరిధిలో తాను నాయకత్వాన్ని చేయగలిగే స్థాయిలోకి, తన పరిధిలో ఆధ్యాత్మికంగా ఒక న్యూ లీడర్షిప్లోనికి నడిచేటట్లుగా సంఘాలు కృషి చేయాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు శిలువ యొద్ద అనేక స్త్రీలు ఉన్నారండి. యెరూషలేము నుండి వచ్చిన స్త్రీలు యేసు పక్షంగా నిలబడాలా కన్నీరు గారుస్తున్నారు. ప్రభువు కూడా అడ్రస్ చేసింది వాళ్ళ, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కనుక యేసును ఏడుస్తూ వెంబడించిన యెరూషలేము కుమార్తెలు యేసు శిలువ దగ్గర దూరముగా నిలుచుని దే షోడ్ దేర్ ప్రెజెన్స్. వాళ్ళు అక్కడ ఉన్నారు అనేది రుజువు చేసుకోవడానికి దూరంగా నుంచున్నారు. ఎందుకంటే యేసు శిలువపై వేలాడినప్పుడు వస్త్రము లేదు. యేసు శిలువపై వేలాడినప్పుడు వివస్త్రగా వేలాడాడు. ఆయన సిగ్గుతో ఆయన హృదయం బ్రద్దలైపోయిందండి.
ఆ స్త్రీలు దూరముగా ఉన్నారు. అనేక స్త్రీలు ఉన్నారు. వారు ఆయన వెంబడించారు. ఆయన వెంబడించిన వారు, ఆయన పోషించినటువంటి వారు, ఆయనకు పరిచారం చేసినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య 3.5 సంవత్సరాల యొక్క పోషణ కొద్దిమంది విశ్వాసురాలైన స్త్రీలు తమ ఆర్థికమైనటువంటి వనరుల చేత నిలబెట్టారు. దేవుడు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మొదట యోసేపుకు కనపడలా, మరియకే కనపడ్డాడు. దేవదూతను పంపించినప్పుడు దేవదూత మరియకు కనపడ్డాడు. మనోహకు కనపడలా, దేవదూత మనోహ భార్య కనపడ్డాడు. అర్థమవుతుందా? మనోహ భార్యకు కనపడ్డాడు. జకర్యాకు మాత్రమే కనబడలా, ఎలిజబెత్కు కూడాను కుమారుని గూర్చినటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు. అబ్రహాము మాత్రమే పార్టేకర్ కాదు, శారా కూడా పార్టేకర్. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. యూరప్ ఖండంలో ఫస్ట్ కాన్వర్ట్ లూదియా స్త్రీ. యేసు పునరుద్ధానం మొట్టమొదట చూడగలిగినటువంటిది మగ్దలేని మరియ, ఒక స్త్రీ. ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ రిజరక్షన్ మగ్దలేని మరియ. మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవం కృమ్మరింపు జరిగినప్పుడు 120 మందిలో స్త్రీలున్నారు. పేతురు చెరచాల నుండి వచ్చింది ఒక మహిళ ఇంటికే. ఇలా మన బైబిల్లో చూస్తుంటే అనేకమైన సంఘటనలు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుకు పరిచారము చేశారట. వారు ఎక్కడికి వెళితే అక్కడికి దే ఫాలోడ్ హిమ్, వెంబడించారు. 12 మంది శిష్యులు మాత్రమే వెళ్ళారా అంటే వారితో పాటు వెంబడించి సేవించి పరిచర్య చేసిన వాళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ పురుషులు ఎలా చేశారనే కదా అర్థం, వాళ్ళ తండ్రులు ఎలా చేశారనే కదా. బేతనియలో యేసు వెళ్ళినప్పుడు లాజరు ఇంట ఆయన ఉన్నప్పుడు మార్త మరియలు ఆయనతో ఎంత స్వతంత్రంగా ఉన్నారు. ఎటువంటి కల్చర్ అండి అది, ఎట్లాంటి కల్చర్. 33 ఇన్ బిట్వీన్ ఏజ్ ఉన్న యంగ్ మ్యాన్, 2 యంగ్ లేడీస్ ఉన్న ఇంటికి స్వతంత్రంగా వచ్చి సోదర భావంతో ఒక బోధకుడిగా అక్కడ ఉండి వారిని స్పిరిచువల్ అప్లిట్మెంట్ ఇచ్చి పరిచారం అందుకుని ఆ ప్రాంతాల్లో సేవ చేశాడంటే ఎటువంటి కల్చర్ ఆ రోజున అక్కడ కనిపించింది. కనుక సహోదరుడు సహోదరి, స్త్రీలు చిన్న చూపు చూడబడినటువంటి సన్నివేశం అపోస్తుల కార్యంలో కూడా కనబడింది. కనుక నేనేదో భారతదేశపు కల్చర్ తిట్టి జూయిష్ కల్చర్ పొగుడుతున్నాను అనుకోకండి. అక్కడ కూడా ఇంతకంటే దారుణంగానే ఉంది. నేను ఇంతకంటే దారుణం అన్నా కాబట్టి మన దేశాన్ని కొంచెం పైకెత్తి చూపించానులేండి. సోదరులారా సోదరులారా, దేవుని వాక్యం చెబుతోంది చాలా తేటగా, యేసుతో ఉన్నది స్త్రీలే, వారి ధైర్యము గొప్పది. నేటి స్త్రీలు కూడా ధైర్యంగా ప్రభువుకు వెంబడించడానికి ముందుకు రావాలి. ప్రభువుని గురించి సాక్ష్యం అవటానికి ముందు రావాలి. శ్రమల్లో భాగస్థులవటానికి ముందు రావాలి. ఇచ్చటలో భాగస్థులవటానికి ముందుకు రావాలి. ప్రతి స్త్రీ నేర్చుకోవాలి. స్త్రీ పట్ల గౌరవము, స్త్రీ పట్ల మర్యాద, స్త్రీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ
పురుష సమాజం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబము, పిట్ట మౌనిక గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాధాకృష్ణ గారు, రిబకా గారు, సోదరుడు ఆదిత్య కుమార్ గారు సహకరిస్తున్నారు. మౌనికకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరమున దయాకిరటం ఇచ్చారు. కుమార్తెను దీవించండి. రాధాకృష్ణ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము విన్న స్త్రీలందరూ కూడా మిమ్మల్ని వెంబడించుటకు, మీకు పరిచారము చేయుటకు, మీతో సహవాసము చేయుటకు నేర్పండి. మౌనికను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.